జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పైన పార్టీ శ్రేణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ జాబితా సవరణ అంశాలపైన కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జీవన్ రెడ్డి. రైతు సంక్షేమం, బీడీ కార్మికుల పెన్షన్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, జగిత్యాల అభివృద్ధి, విద్యా సంస్థల ఏర్పాటు వంటి అంశాలపైన ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినవా, నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానం ప్రణాళిక ఏదైతే నిలబెట్టుకోదే. ఇప్పుడు రైతు పరిస్థితి ఏమేమి, అందరం రైతులమైన, ఇక్కడ మన కులానికి ఎవ్వరమైనా అందరం రైతులమైన చెప్పంట. గ్రామీణ ప్రాంతం అంటేనే రైతులు మనం అని చెప్పంటుంది. ఇప్పుడు రైతు బంధు ఏదో రైతు భరోసా ఆరంభింపజేస్తుందని చెప్పని ప్రకటనల మీద ప్రకటిస్తుంది పత్రికల్లో. కానీ చేతులకు చేతికి వచ్చేదాకా ఇప్పుడు ఎన్ని ఎకరాలకి ఇస్తారో ఎవరికి తెలియదు. చేతికి వచ్చేదాకా వాడు ఎన్ని ఎకరాలకి ఇస్తాడో ఎవరు తెలియదు అని చెప్పి అంటున్నా. మనం ఏసంగి కూడా ఇట్లా చేసిండు. హైపా ఇస్తున్నా అని చెప్పని 2 ఎకరాలకి ఇచ్చి మిగిలిందిగా పెట్టి, అంతకుముందు 3 ఎకరాలకి ఇచ్చి మిగిలిందిగా పెట్టి, అంతకుముందు అసలుగా పెట్టి ధర్మకాండ తూకం ఎంత వస్తుందో పేమెంట్ చేయాలి కదా. అది చేయడు. ధర్మకాండ తూకాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఏదైతే ట్రక్ షీట్ అని ఒకటి పెట్టాడు. ట్రక్ షీట్ ధాన్యం సేకరణ కేంద్రాన్ని తెలిపితే మన ఈ తూకం ఎంత వస్తుందో దాన్ని కోత పెట్టి ఆ ట్రక్ షీట్ ఇస్తే ఆ ట్రక్ షీట్కి అనుగుణంగా మనం పేమెంట్ ఇస్తాం. మిల్క్ పేమెంట్ ఏదైతుందో, బియ్యం అలాట్మెంట్ ఏదైతుందో, రిసీవింగ్ ఏదైతున్నదో ఈ ధర్మకాండకు అనుగుణంగా తీసుకుంటాం. మన ట్రక్ షీట్కి అనుగుణంగా రైతుకు పేమెంట్ చేసినప్పుడు రైస్ మిల్లోనికి ఏదైతుందో నువ్వు ధర్మకాండ ఎందుకు పరిగణన తీసుకుంటావు?